30th జనవరి రోజు మీకు సిల్వర్ బులియన్ మార్కెట్‌లో భారీ కరెక్షన్ అయితే వచ్చింది. ఈవెన్ 30th జనవరి ఈవినింగ్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో హెవీ సెల్లింగ్ అయితే జరిగింది. సిల్వర్ అయితే ఆల్మోస్ట్ పర్ ఔన్స్ $79 కూడా టచ్ అయింది. ఇంతలా కరెక్షన్ లాస్ట్ 15 ఇయర్స్‌లో కూడా రాలేదు. ఇక్కడ డిఫరెంట్ కారణాలు అయితే ఉన్నాయి. దీని గురించి ఇదివరకే చెప్పుకున్నాము. అండ్ ఇదివరకే మనం సిల్వర్లో ఎగ్జిట్ కాల్ కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా చాలా ఫండమెంటల్ సపోర్టివ్ థింగ్స్ దీనికి కారణం అయ్యేవి. చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా సిల్వర్ లేకపోతే మెటల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఫండమెంటల్ థింగ్స్, డెసిషన్ మేకింగ్, పాలసీస్ అనేది ప్రైసెస్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అది నేను రిపీటెడ్గా చెప్తా ఉంటాను. అవి అర్థం చేసుకోకుండా ర్యాండమ్గా ప్రైస్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్తాను. 29 జనవరి 30th నేను డిఫరెంట్ కారణాలు అయితే చెప్పడం జరిగింది. కానీ 30th ఆఫ్టర్నూన్ మీకు ఇంకొక కారణం కూడా వచ్చింది. ఆ కారణం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ సంబంధించి కొత్త చైర్మన్ని ఎన్నుకున్నారు. అయితే ఈ పర్సన్ సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నాయి. కెవిన్ వాష్ ఈయన మీద ఇదివరకు ఒక ఒపీనియన్ ఉండేది. కానీ ఇప్పుడు రీసెంట్ టైంలో వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా మార్కెట్ వర్గాల్లో ఒపీనియన్ అనేది ఈయన మీద మారింది. ఏంటి మారింది అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫెడ్ చైర్మన్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు అని ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే మెటల్స్కి, కమోడిటీస్కి ప్రాబ్లం ఏంటని చెప్పి మీలో చాలామందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ సింపుల్ లాజిక్ని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది చాలా ఇన్స్టిట్యూషన్స్ కానీ కంట్రీస్ కానీ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తే బాండ్స్కే ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప వేరే ప్రోడక్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫెడ్ చైర్మన్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే వాళ్ళు ఆ ప్రోడక్ట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంతేగాని గోల్డ్, సిల్వర్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు. దట్టు మనందరికీ తెలిసిందే సిల్వర్ చాలా ఓవర్ వాల్యూలో ట్రేడ్ అవుతూ ఉంది. ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా వాల్యూని చాలా సీరియస్గా తీసుకుంటారు. నార్మల్ పీపుల్ మార్కెట్లో ఉన్న ఇఫోరియా బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా దానికంటూ ఒక వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ లేదా సూటబుల్ వాల్యూ అంటాం. ఆ వాల్యూలో ఉంటేనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ప్రాఫిట్ ఎంత వస్తుందంటే వాళ్ళకి సంబంధం ఉండదు. కొనే ప్రైస్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడు బాండ్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప మెటల్స్ ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఆ కారణం వల్ల చాలామంది మెటల్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో ఇది మీకు 30th రోజు కరెక్షన్ రావడానికి కారణం అయితే మండే రోజు కూడా మీకు ఈ కరెక్షన్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఇండియన్ ఈటీఎఫ్స్లో ఇంకొక 10-15% కరెక్షన్ అయితే మీరు చూస్తారు. మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కొంతవరకు వెయిట్ చేసి డెసిషన్ తీసుకోండి. హడావిడిగా ప్రైసెస్ కరెక్షన్ అయ్యాయని చెప్పేసి జంప్ చేయొద్దు. మండే తర్వాత మనకి మార్కెట్ సంబంధించి ఒక ఐడియా వస్తుంది కాబట్టి అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు.